హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమిళ చేశారు కదా, వీళ్ళకంటే మన కేటీ 100% బెటర్. ఈ తమిళ ఎందుకు పెట్టానో వీడియోలోకి వెళ్ళి క్లియర్గా మాట్లాడుకుందాం. అందుకనే ముందు కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హై బటన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. బేసిక్గా ఈ సండే కుకింగ్ విత్ జాతిరత్నాలు సండే ఎపిసోడు దాని రివ్యూ నేను చేయకూడదని అనుకున్నాను. కానీ ఆ రీతు చేసిన ఓవర్ యాక్షన్కి నాకు తప్పట్లేదు. ఎంత సహనంతో ఎంత ఓపిక చూస్తున్నానంటే ఎపిసోడు, నాకు దరిద్రానికి నా కర్మ ఏంటంటే ఈ సండే ఎపిసోడ్ అనేది ఒకటి తగలడింది, నాకు రివ్యూ చెప్పాలని ఒక బాధ్యత ఏడ్చింది కాబట్టి నేను చెప్తున్నాను తప్ప, చూస్తున్నాను తప్ప, లేకపోతే నాకు 1% కూడా ఇంట్రెస్ట్ లేదు చూడడానికి. కానీ రివ్యూ చెప్పాలి, ఇది నా కంటెంట్ కాబట్టి తప్పదు కాబట్టి చూస్తున్నాను, చేస్తున్నాను. సో ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే రివ్యూ మొత్తం ఓవరాల్గా ఎపిసోడ్ ఎలా ఉంది అనేది దాని గురించి మాట్లాడుకోవడం అవసరం. ఆ రీతు చేసిన ఓవర్ యాక్షన్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్ మీకు. ఆ రీతు చేసిన ఓవర్ యాక్షన్కి, ప్రతి ఎపిసోడ్లో చేసిన ఓవర్ యాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గుప్పెడు మూసినంతకాలం బలం ఉంటుంది, గుప్పెడ విడిపోయిందో బలం ఉండదు. ఇది ఎంత గోప్యంగా, ఏ విషయమైనా పర్సనల్గా గోప్యంగా ఉంటేనే దాని వాల్యూ అనేది ఉంటుంది, దానికంటూ ఒక పరిస్థితి బాగుంటుంది ఫ్యూచర్లో అయినా సరే. ఇప్పుడు మన కళ్యాణ్ తనుజ ఉన్నారు, వాళ్ళెంత గుట్టుగా ఉన్నారు, వాళ్ళెంత సీక్రెట్గా ఉన్నారు, అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోయినా ఎక్కువ. నిన్న ఎపిసోడ్లో అయితే, సాటర్డే ఎపిసోడ్లో కళ్యాణ్ తనుజ ఎక్కువ మాట్లాడుకోలేదు, లైట్గా చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నప్పటికీ, అంటే మిగతా ఎపిసోడ్లతో పోలిస్తే కొంచెం తక్కువే ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్నన్ని రోజులు ఉన్నంతసేపు చూడడానికి ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిలో మ్యాజిక్ అలాంటిది, వాళ్ళిద్దరి కాంబినేషన్లో మ్యాజిక్ అలాంటిది. ఎందుకు, ఇప్పుడు రీతులాగా తనుజ కూడా కళ్యాణ్ మీద కూడా ఓవర్ యాక్షన్ చేసింది అనుకోండి ఒకసారి, ఖచ్చితంగా మనకి చిరాకేస్తుంది. ఓవర్ యాక్షన్ ఎప్పటికీ మంచిది కాదు. బేసిక్గా తనుజ ఓవర్ యాక్షన్ చేసే క్యారెక్టర్ కాదు. అలా ఓవర్ యాక్షన్ చేసిందంటే తనుజ కూడా నచ్చదు మనకి. ఎక్కడైనా సీక్రెట్గా ఉంటేనే బాగుంటుంది, ఏ రిలేషన్ అయినా సరే. కళ్యాణ్ తనుజ రిలేషన్ ఏంటో మనకు తెలుసు, అది వాళ్ళకి తెలుసు, అందరికీ క్లారిటీ ఉంది. మళ్ళీ మన కామెంట్లోకి వచ్చి నన్ను తిట్టకండి దయచేసి. మీకు తెలుసు, కామెంట్లు నన్ను తిట్టే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటన్నది. సో అది మనకి తెలుసు. కానీ వాళ్ళు ఎంత బాగున్నారు, ఎంత సీక్రెట్గా, ఎంత చక్కగా ఉన్నారు, అలా ఉంటే ఎవరినైనా చూడబుద్ధి అవుతుంది. ఇలా ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, అని ఉమ్మబుద్ధి అవుతుంది మొహం మీద. నాకు అంత చిరాకు వస్తుంది ఆ రీతు చేసి ఓవర్ యాక్షన్ చూసి. ఈరోజు మదర్స్ డే ఎపిసోడు, అందరూ వస్తారు, వాళ్ళ అమ్మలతో బాగుంటారని అని అనుకుంటే, ఈ రీతు వెళ్ళి వాళ్ళ అమ్మగారితో కూడా ఓవర్ యాక్షన్ చేసింది. అప్పుడు ఏమనాలి ఇంకా రీతుని? ఏమనాలి చెప్పండి? వాళ్ళ అమ్మగారితో ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఉందా? డిమాండ్ ప్రోమోతో ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా, వాళ్ళ అమ్మగారితో కూడా చేయాలా? నేను ముందే అనుకున్నా, ప్రోమో చూసినప్పుడే అనుకున్నాను ఈ ఓవర్ యాక్షన్ మొహంది ఈసారి బాగా ఇంకా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుందని చెప్పి. అదే చేసింది. ఇంకా తప్పట్లేదు కదా ఎపిసోడ్. నాకు అంత చిరాకు తెప్పించిన తర్వాత నాకు నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలి కదా వీడియో ముందరకు వచ్చి. అదే చేస్తున్నాను నేను. మీరు నాకు తిక్కితే మాత్రం లాభం లేదండి. కొంతమంది అన్నారు అనమాట, అందరి మీద పాజిటివ్గా చెప్పండి, అందరి మీద పాజిటివ్గా చెప్పండి అని చెప్పేసి. పాజిటివ్ పర్సన్స్ మీద పాజిటివ్గా చెప్తున్నాను నేను. నెగిటివ్ పర్సన్స్ మీద పాజిటివ్ పర్సన్స్ మీద నెగిటివ్ చెప్పి అంత టాలెంట్ మనకు లేదు. పాజిటివ్ పర్సన్స్ అయితే పాజిటివ్గా చెప్తాను, నెగిటివ్ పర్సన్స్ మీద నెగిటివ్గా చెప్తాను, ఓవర్ యాక్షన్ పర్సన్స్ మీద ఓవర్ యాక్షన్ అనే చెప్తాను. తప్పదు, చెప్పాలి. అలా చెప్పకపోతే అర్థం కాదు కదా జనాలకి. సో మీలో ఎంతమందికి రీతు ఓవర్ యాక్షన్ అనిపించింది చెప్పండి? ఎంతమందికి అనిపించింది? నాకైతే చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది. ఈసారి ఇంకా ఎక్కువ చేసింది ఈ మదర్స్ డే ఎపిసోడ్. నాకైతే వరస్ట్ అనిపించింది రీతు బిహేవియర్ మాత్రం. ఇంకా లాస్ట్లో ఆ ప్రోమో కోసం కూర్చున్నాను మాస్టర్. బేసిక్గా ఎపిసోడ్ అంతగా చూడట్లేదు కానీ ప్రోమో కోసం కూర్చున్నాను అనమాట. ఆ ప్రోమోలో మంచిగా అనిపించింది నాకు. లాస్ట్లో వచ్చే వారం ప్రోమో కూడా బాగుంది అనిపించింది. శనివారం ప్రోమో, ఇంకా ఆదివారం ప్రోమో ఎలా ఉందో మనకు తెలిసిందే. సో మన కేటీ మూమెంట్స్ నెక్స్ట్ వీక్ కూడా బాగానే ఉండబోతున్నాయనే విషయం అర్థమైంది. మీకు ఏమన్నా నచ్చినాయో, ఆ మూమెంట్స్ ఏవైతే అనిపించినాయో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ ఎలా అనిపించింది, ఆ రీతు ఓవర్ యాక్షన్ మీద నా రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా?